నమస్తే అండి. నేను డాక్టర్ మాధవి, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. షుగర్ పేషెంట్స్ ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది చాలా కామన్‌గా రకరకాల కన్‌ఫ్యూజన్స్ షుగర్ పేషెంట్స్. ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఇవి తింటే షుగర్ తగ్గిపోతుంది. చాలా రూమర్స్ చాలామంది చెప్పినవి ఫాలో అయిపోతూ ఉంటారు షుగర్ పేషెంట్స్. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను. ఫుడ్ కంట్రోల్ చేసేసి మొత్తం తినడం తగ్గిచ్చేయడం ద్వారా షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనుకోవడం చాలా తప్పు. తిండి తినడం మానేస్తే షుగర్ తగ్గిపోవడం జరగదు. మనము రోజువారీ తీసుకోవాల్సిన అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, పోషకాలు తీసుకోకపోతే మనకి కావాల్సిన వైటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంటాము, కాల్షియము, మెగ్నీషియము, ఇలాంటివన్నీ తగ్గిపోయి షుగర్ పేషెంట్స్‌కి చాలా ఎక్కువ హాని జరుగుతుంది. మీరు షుగర్ కంట్రోల్ రావాలి అంటే ఆహారంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. మొత్తం ఫుడ్ కంట్రోల్ చేసేసి తినడం మానేయడం అనేది చాలా తప్పు. సో ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ ఫుడ్‌లో ఏమేమి కంట్రోల్ చేస్తే మనం ఈజీగా షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. నేను జనరల్‌గా నా పేషెంట్స్‌కి నా ఓపీలో చెప్పే టిప్స్ ఏంటంటే, తినకూడని పదార్థాల ఆహారం లిస్ట్ చెప్తూ ఉంటాను. అంటే ఇవి తినండి, ఇవి తినండి అని చెప్పడం కంటే ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ మానేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవి మానేయగలిగితే చాలా వరకు షుగర్ పెరగడం అనేది జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను హైలైట్ చేస్తూ ఉంటాను. జనరల్‌గా అవేంటంటే పంచదార, బెల్లం. షుగర్ నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్స్ కూడా బెల్లం తీసుకోవచ్చు అనేది చాలా కామన్‌గా ఉన్న మిత్, అపోహ. బెల్లం మంచిది, బెల్లం మంచిది అని. బెల్లం కూడా పంచదార నుంచే వస్తుంది. సో షుగరు, బెల్లం 2 స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేయాలి. టీ, కాఫీ తాగేటప్పుడు గానీ, స్వీట్స్ చేసుకునేటప్పుడు గానీ పంచదార, బెల్లం లేకుండా న్యాచురల్ స్వీట్‌నర్స్ ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ దొరుకుతాయి మనకి బయట. అవి ఒక పిల్ లేదా 2 పిల్స్ టీ, కాఫీలో వేసుకొని తాగొచ్చు, పాలల్లో వేసుకొని తాగొచ్చు. లేకపోతే మీరు ఏదైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు అందులో పైన కూడా అది వేసుకొని స్వీట్స్ తీసుకోవచ్చు. పంచదార, బెల్లం మాత్రం తాగడానికి వీల్లేదు. నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్. మోస్ట్ ఇంపార్టెంట్, పర్టికులర్లీ సమ్మర్ సీజన్. కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ షుగర్ పేషెంట్స్ తాగకూడదు. కూల్ డ్రింక్స్ తాగితే షుగర్ కంట్రోల్ చాలా ఫాస్ట్‌గా తప్పిపోతుంది. సో ఏ పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగొద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఫ్రూట్ జ్యూసెస్. షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పళ్ళని ఫ్రూట్ రూపంలో తీసుకోవచ్చు కానీ జ్యూస్ రూపంలో అవాయిడ్ చేయడం అనేది మంచిది. మీరు జ్యూస్ తాగేటప్పుడు మేము పంచదార, బెల్లం కలుపుకోవట్లేదండి, అయినా కూడా తాగకూడదా అంటే తాగకూడదు. జ్యూసెస్‌లో మీరు ఫైబర్ కంటెంట్ మొత్తం పోయి కింద ఉండే ఓన్లీ జ్యూస్ పల్ప్‌ని మాత్రం తాగుతారు. అందులో షుగర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫైబర్ అంతా పోగొట్టుకొని ఓన్లీ షుగర్ క్వాంటిటీ తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమే ఫ్రూట్‌ని కంప్లీట్ హోల్ ఫ్రూట్ లాగా తినమని చెప్తాం. జ్యూస్ రూపంలో అవాయిడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తేనె. తేనె వాడి వెయిట్ లాస్ అవ్వడానికి తేనె వాడుతున్నామండి కంటిన్యూగా. షుగర్ ఉన్న పేషెంట్స్ అది మర్చిపోతారు తేనె వాడుతున్నామన్న సంగతి. సో తేనె స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేయాలి. హనీ వాడొద్దు. చాలా మైన్యూట్ క్వాంటిటీస్‌లో చాలా కంట్రోల్‌లో ఉన్నవాళ్ళు హాట్ వాటర్‌లో ఇమ్యూనిటీ కోసం గానీ, లేకపోతే ఏదైనా సీజన్‌లో కోల్డ్ వచ్చినప్పుడు మైన్యూట్ క్వాంటిటీస్‌లో పర్వాలేదు. డైలీ బేసిస్ మీద హనీ మాత్రం తీసుకోవడం మంచిది కాదు. ఇవి మీరు స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేయాల్సిన ఆహార పదార్థాలు. నెక్స్ట్ మనం ఫుడ్‌లో చేయాల్సిన చేంజెస్. ఏ టైంకి ఎలా తీసుకోవాలి ఫుడ్ అనేది చెప్తాను. షుగర్ పేషెంట్స్ చాలా ఇంపార్టెంట్‌గా ఫాలో అవ్వాల్సింది టైమింగ్స్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి స్ట్రిక్ట్ టైమింగ్స్‌లో పడాలి. బ్రేక్‌ఫాస్ట్ 9:30కి చేయడం, లంచ్ 3:00కి, 2:00కి తినడం, డిన్నర్ లేట్ నైట్ తినడం అనేది తప్పు. మన తీసుకునే టాబ్లెట్స్‌కి టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో టైంకి టాబ్లెట్ వేసుకొని డాక్టర్ చెప్పినట్టు 20 మినిట్స్ తర్వాత ఇన్సులిన్ వేసుకున్నారు. 15-20 మినిట్స్ తర్వాత ఫుడ్ తీసుకోవడం బ్రేక్‌ఫాస్ట్. లేకపోతే భోజనం చేసిన వెంటనేనో ముందరో టాబ్లెట్స్ ఉంటే ఆ టైంకి టాబ్లెట్ వేసుకోవడం, ఆ టైంకి తినడం. టైమింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్రేక్‌ఫాస్ట్ 8:30కి, 12 మాక్సిమం 1 లోపు లంచ్, సాయంత్రం 7:30, 8కి డిన్నర్. ఇంకొక 2 ఇంపార్టెంట్ టైమింగ్స్ ఉంటాయండి షుగర్ పేషెంట్స్‌కి. స్నాక్స్. ఇది కనుక మీరు మధ్యలో టైమింగ్స్ ఫాలో అయితే లో షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. వర్క్ చేసే వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుంది. 8:30కి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. 12:01కి లంచ్ తీసుకున్నారు. మధ్యలో 10, 11 మధ్యలో ఒక స్నాక్. ఆ టైంలో ఒక స్నాక్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. సెకండ్ స్నాక్ టైమింగ్ 3 నుంచి 5 ఈవినింగ్ 3 to 5
ఆర్ 4 to 5 o'clockకి ఒక స్నాక్ తీసుకునేలాగా. ఈ 2 స్నాక్ టైమింగ్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్గా లో షుగర్ రాకుండా నీరసం లేకుండా పనిచేసుకోవచ్చు. ఇప్పుడు ఏ టైంలో ఏం తినాలి చూద్దాం. జనరల్గా మార్నింగ్ లేచిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు టీ కాఫీ తీసుకోవచ్చు, లేదా ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవచ్చు. వితౌట్ పంచదార బెల్లం లేకుండా ఈ మూడట్లో ఏదైనా తాగొచ్చు. 7:30 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా పడిపోవాలి. ఆ టైంలో మైదా ఐటమ్స్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. వరి రవ్వ అంటే కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ ఉప్మా అంటాం కదా, అది అవాయిడ్ చేయండి. ఇడ్లీ షుగర్ పేషెంట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, ఇడ్లీ తినొచ్చు. దోశ, పెసరట్టు, ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా, లేకపోతే ఓట్స్తో చేసుకున్న ఉప్మా, మిల్లెట్స్తో చేసుకున్న ఉప్మా, ఇలాంటివన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హ్యాపీగా తీసుకోవచ్చు. 10-11 o'clockకి స్నాక్స్ రూపంలో ఒక కప్పు పాలు కానీ, మజ్జిగ కానీ, ఓట్స్ జావ కానీ, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఓట్స్ జావ కానీ, రాగి జావ కానీ, రాగి మాల్ట్ మజ్జిగ కలుపుకొని ఒక రాగి జావ, ఇలాంటిది ఏదైనా, లేకపోతే వెజిటబుల్ సూప్, ఏదైనా ఫ్రెష్ వెజిటబుల్స్ సూప్ లాగా, టమాటో సూప్ కానీ, పీస్ అన్ని కలుపుకొని సూప్ లాగా చేసుకొని, సలాడ్ కానీ, వెజిటబుల్ సలాడ్ కానీ 10-11 o'clockకి స్నాక్ లాగా పెట్టుకోండి. 12:31కి భోజనం కంపల్సరీ. బ్రౌన్ రైస్తో తీసుకునే రైస్ చాలా మంచిది. మిల్లెట్స్ రైస్ అంటే కొర్రలు కానీ, జొన్న అన్నం కానీ తీసుకోగలిగిన వాళ్ళు తీసుకోవచ్చు. వైట్ రైస్ తగ్గిస్తే క్వాంటిటీ మంచిది, 70 to 100 grams వరకు పర్వాలేదు. ఒకవేళ బ్రౌన్ రైస్ తినలేకపోతున్నామండి అనుకునే వాళ్ళు హాఫ్ కప్పు వైట్ రైస్, హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ కలిపి వండుకోవచ్చు. కంపల్సరీగా ఒక ప్లేట్లో హాఫ్ పోర్షను వెజిటబుల్స్, కూరలు అండ్ ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. ప్రోటీన్స్ అంటే ఎగ్ వైట్స్, లోపల ఎల్లో తీసేసి 2 ఎగ్ వైట్స్ తినొచ్చండి. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు 3-4 చికెన్ పీసెస్ కానీ, 2 ఫిష్ పీసెస్ కానీ తినొచ్చు. వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ పప్పు, ఆకుకూరలు కలుపుకున్న పప్పు, సీరియల్స్ పెట్టుకొని ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్, వెజిటబుల్స్ క్యారెట్ ముక్కలు కానీ, కీరా ముక్కలు కానీ పెట్టుకొని హాఫ్ కప్ వైట్ రైస్, లేదా వైట్ రైస్ బ్రౌన్ రైస్ కలుపుకున్నది, లేదా బ్రౌన్ రైస్, కొర్రలన్నం, జొన్నలు, ఇది ఒక హాఫ్ ప్లేట్ తీసుకోవాలి. కర్డ్, బటర్ మిల్క్ 2 కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. దాంట్లో షుగర్ అనేది ఏమీ ఉండదు, సాల్ట్ మాత్రం వేసుకోవద్దు. ఇది మీ లంచ్. ఈవినింగ్ 4 o'clockకి స్నాక్స్ జనరల్గా నేను సజెస్ట్ చేసేది ఫ్రూట్. 4 o'clockకి ఫ్రూట్స్ స్నాక్ లాగా పెట్టుకోవడం మంచి హ్యాబిట్. యాపిల్, జాంకాయ, బొప్పాయి, కివి, నేరేడు పళ్ళు, ఒక్క కమల, ఒక ఆరెంజ్ తీసుకోవచ్చు. ఈ బెర్రీస్ దొరుకుతాయి, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, అవన్నీ హెల్త్కి చాలా మంచివి. నెక్స్ట్ మీకు ఇది పీచ్, పియర్, అవకాడో, దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఇవి ఫ్రూట్స్ రూపంలో యాడ్ చేసుకోండి. స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయవలసిన ఫ్రూట్స్, షుగర్ పేషెంట్స్ తినకూడని ఫ్రూట్స్: బనానా తీసుకోకూడదు, మ్యాంగో తీసుకోకూడదు, వాటర్ మిలన్ చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. గ్రేప్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది, లేకపోతే చాలా తక్కువ క్వాంటిటీ. అండ్ పనస తొనలు తీసుకోకూడదు, కస్టర్డ్ యాపిల్, సీతాఫలం తీసుకోకూడదు, ఖర్జూరం తినకూడదు. ఇవి అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్. రిమైనింగ్ ఫ్రూట్స్కి రెస్ట్రిక్షన్ లేదు. రోజు యాపిల్, జాంకాయ, బొప్పాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవడం అనేది మీకు హై ఫైబర్ క్వాంటిటీ లోపలికి వెళ్తుంది. ఒక్కొక్క ఫ్రూట్ నుంచి వచ్చే మల్టిపుల్ వైటమిన్స్, న్యూట్రియంట్స్ షుగర్ పేషెంట్స్కి ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. అది మీ ఫ్రూట్. స్నాక్, ఆ టైంలో స్నాక్ తీసుకుంటారు. అదర్ స్నాక్స్ వచ్చేసి ప్రోటీన్ స్నాక్స్ అంటే ఉడకబెట్టిన శనగలు, కాబూలీ చనా కానీ, రాజ్మా కానీ, బ్రౌన్ పీస్ కానీ ఉడకబెట్టి తాలింపు వేసుకొని ఒక బౌల్ తీసుకుంటే అది హై ప్రోటీన్ కంటెంట్. అది చాలా మంచి ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు. నైట్ డిన్నర్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కుదిరితే బ్రౌన్ రైస్. టిఫిన్ చేయగలిగిన వాళ్ళు సాధ్యమైనంత వరకు రాత్రి టిఫిన్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఎర్ర గోధుమలు కానీ, చపాతీ కానీ, గోధుమ పిండితో చేసుకున్న పుల్కా, మైదా అవాయిడ్ చేయాలి. ఆర్ ఈ ఓట్స్తో చేసుకున్న పోహా కానీ, చపాతీలోకి ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఇలా డిన్నర్ ప్లాన్ చేసుకోండి. నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు బటర్ మిల్క్ కానీ, చిన్న కప్పు పాలు వేసుకొని తాగొచ్చు. నీరసం, ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ నైట్ నీరసం వచ్చేస్తుంది అండి అంటే ఒక కప్పు ఖచ్చితంగా పాలు తీసుకోవచ్చు. వీటి వల్ల హామ్ ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఆహార పదార్థాలు అవాయిడ్ చేసి ఈ టైమింగ్స్లో కనుక మీరు టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ విత్ 2 స్నాక్స్ ఇది మెయింటైన్ చేయగలిగితే మీ న్యూట్రియంట్స్ ఎక్కడికి పోవు,
లో షుగర్ రాకుండా ఫుల్ స్ట్రెంగ్త్తో మీరు హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతారు. వీక్నెస్ అనేది ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేసుకొని మీ టాబ్లెట్స్ కనుక టైంకి వేసుకుంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ తిన్న తర్వాత ఒక 15-20 మినిట్స్ వాకింగ్, లంచ్ చేశాక ఒక 150-100 స్టెప్స్, నైట్ డిన్నర్ చేసిన తర్వాత అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 100-150 స్టెప్స్ వేయగలిగితే సడన్ షూటప్ ఆఫ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాక్టికల్ టిప్. సో ఇవి ఫాలో అయ్యి షుగర్ కంట్రోల్లో చేసుకోవడానికి మీరందరూ ఈ టిప్స్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.